ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ నెల 17న ప్రారంభమవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రాజమండ్రి సీతంపేటలోని శ్రీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులను కలిసి శిక్షణా తరగతులను బీజేపీ నాయకులు స్వయంగా పరిశీలించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు కాలిప్ సాయిరాం, ముంగండి సూర్యనారాయణ, అసెంబ్లీ కో కన్వీనర్ యానా పేసులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. చేతి వృత్తులు నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు విశ్వకర్మ యోజన ఒక ఆసరాగా నిలుస్తుందని, గత సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని నరేంద్ర మోడీ పుట్టినరోజున ఈ విశ్వకర్మ యోజన రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని పేర్కొన్నారు. 17వ తేదీన విశ్వకర్మ జయంతి, భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సంయుక్తంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున లబ్ధిదారుల జీవితాల్లో పెద్ద మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణ ఇస్తున్న విధానం, టూల్ కిట్లు, తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. సరైన వ్యాపారానికి సంబంధించిన సరైన దిక్సూచి లేదు. కానీ దాన్ని అన్నింటినీ చూపిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి జన్మదినోత్సవం రోజున, అలాగే విశ్వకర్మ జయంతి రోజున గొప్ప నిర్ణయం తీసుకుని దాన్ని ఈ రోజున అమలు చేస్తున్నారు. ఆ ఫలాలను మేము ఈ రోజున స్వీకరిస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవరైతే శిక్షణకు వచ్చేటుంటారో అందరూ కూడా ఆనందపడుతున్నారు. పెద్ద ఎత్తున దీన్ని శిక్షణ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలకి ఆసరాగా నిలబడి ఈ యొక్క శిక్షణ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశం వారి కుటుంబానికి మొత్తానికి కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, గురు పరంపర వచ్చేటువంటి వృత్తులన్నీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వాళ్ళు చేయడం మొదలెట్టింది. ఇందులో నాయి బ్రాహ్మణులు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, రాళ్ళు కొట్టుకునేవారు కానీ, శిల్పాలు చెక్కేవాళ్ళు కానీ, వలలో అల్లేవాళ్ళు కానీ, అదేవిధంగా మన రజకులు, చాలా కుటుంబాలు ఇవన్నీ కూడా 18 రకాల కుల వృత్తులు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుని సెలవు. తక్కువ వడ్డీతో ₹1 వడ్డీతోనే వీళ్ళకి బ్యాంక్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ అనే కార్యక్రమం. దీన్ని మేము ఇక్కడ రాజమండ్రిలో రన్ చేస్తున్నామండి. మొన్న ఆగస్టు 28వ తారీఖుని సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 8 బ్యాచ్లు చేశాము. ప్రజెంట్ 3 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్ జరుగుతుందండి, ఒకటి బార్బర్ జరుగుతూ ఉంది, ఇంకొకటి ధోబీ అనే బ్యాచ్ని కూడా స్టార్ట్ చేశాము. వితిన్ 2 డేస్లో ఇంకొక కార్పెంటర్ బ్యాచ్ని కూడా వేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రాజమండ్రిలోని సీతంపేటలో ఉన్న మాతృశ్రీ కాలేజీలోని రిజిస్టర్ చేసుకోవచ్చు.